అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని నజరుల్లా షా ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అంశాలు వచ్చే నెల నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి రంజాన్ నెల మొదలవుతుంది. రంజాన్ నెలలో ఈ మసీదులో ప్రార్థనలు చేయటము, సెహరీలు ఏర్పాటు చేయటము, ఈ మసీదు ప్రాంతాన్ని అభివృద్ధి చేయటము, ఈ మసీదుకు వచ్చే ఇక్కడ ఉండే ప్రాపర్టీలో వచ్చే ఇన్కమ్ అకౌంట్స్ చూడటము, ఇటువంటి ముఖ్య అంశాలని ఈరోజు చర్చకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రంజాన్ నెలలో మనము ఏ విధంగా ఇక్కడ సెహరీలు ఏర్పాటు చేయాలా, అకౌంట్స్ డబ్బులు మనకు ఎంత వచ్చినాయి, ఈ సంవత్సరంలో ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు అయిపోయింది, ఎంత ఉంది అనేది కూడా అంతా చూడటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ నజరుల్లా షా ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో 1984లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అంటే సుమారు 40 సంవత్సరాలకు ముందు ఆ ట్రస్ట్ ప్రకారంగా ఈ కమిటీ కళ్యాణ మండపం కట్టడము, ఇక్కడ మసీదు కట్టడము, దర్గా నిర్మాణం చేయడము, జెండా చెట్టు, ఈ స్థలాన్ని భద్రపరచడము, జాగ్రత్తగా చూడటము, ఇటువంటివన్నీ ఈ నజరుల్లా షా ట్రస్ట్ కమిటీ వారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏం చేయాలా, ఈ స్థలము ఒక 78 సెంటు స్థలాన్ని బాడిగకు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. 5 లక్షల రూపాయలకు సంవత్సరానికి 5 లక్షల రూపాయలకు ఈ స్థలాన్ని బాడిగకు ఇచ్చే తీర్మానము చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి 5 లక్షలు కళ్యాణ మండపం మీద వచ్చే బాడిగలు, అక్కడ నుంచి బంకులు మీద వచ్చే బాడిగలన్నీ సంవత్సరం అకౌంట్ చూస్తూ దీనికి ఏం ఖర్చు అవుతా ఉంది, ఎంత మిగులుతా ఉంది అనేది ప్రతి ఎవరు వచ్చినా కానీ అకౌంట్ చూపించేదానికైనా దేనికైనా కమిటీ జవాబుదారీగా, ఈ ట్రస్ట్ కమిటీ జవాబుదారీగా ఉంటుందని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. కొంతమంది గిట్టని వాళ్ళు, సరిపోని వాళ్ళు ఈ నింద ఆరోపణలు చేస్తూ పని చేసేటోళ్ళను కూడా, నీతి నిజాయితీగా పనిచేసేటోళ్ళను కూడా వాళ్ళను అవమానపరిచే విధంగా కోర్టులు వేయటము, బయట అనేక విధాలుగా మాట్లాడుకోవటము ఇది శోచనీయం. ఎందుకంటే ఎవడైనా వచ్చి అకౌంట్ అడగొచ్చు, అకౌంట్ ఇవ్వకపోతే, అకౌంట్ చెప్పకపోతే దానిపైన ఏదైనా ఆరోపణ చేయొచ్చు. కానీ ఏమీ అడగకుండానే కొంతమంది కోర్టుకు వేయటము, కోర్టుకు ఇక్కడ పనిచేసే వాళ్ళను కోర్టుకు రప్పించడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. వాళ్ళపైన తగు చర్యలు, వాళ్ళపైన ఎవరైతే అవమానకరంగా ఈ కమిటీ పైన నింద ఆరోపణలు చేసినారో వాళ్ళ మీద ప్రైవేటు దావా వేసి, పరువు నష్టం దావా వేసి వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా ఒక తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకోవడం ఏమంటే, ఈ నజరుల్లా షా ట్రస్ట్ కమిటీకి సంబంధించి 3 ఎకరాల 28 సెంటు స్థలము, ఈ స్థలంలో 1 ఎకరా 3వ కాలనీకి హౌసింగ్ బోర్డులు 3వ కాలనీకి తీసుకోవడం జరిగింది. ఒక 66 సెంట్లు సిటీ హై స్కూల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది 1975లో. దాని తర్వాత ఉండే స్థలం అంతా మనకు ఇక్కడ బర్రెల గ్రౌండ్ రూపంలో, కబ్రస్థాన్ రూపంలో, ఒక జెండా చెట్టు రూపంలో, ఒక మసీదు రూపంలో, ఎదురుగా ఒక కమ్యూనిటీ హాల్, నజరుల్లా షా ట్రస్ట్ పేరుతో ఒక కమ్యూనిటీ హాల్ రూపంలో, మిగతా బ్యాలెన్స్ స్థలం అంతా ఖాళీగా ఉండటం జరుగుతూ ఉంది. ఈ స్థలము ఈ భూలోకంలో, భూమి మీద ఉండే స్థలంలో ఈ 3 ఎకరాల 28 సెంట్లు ఎవరు కొలిచినా కానీ తేలిపోతుంది. అక్రమంగా అమ్మినారు, డబ్బు చేసుకున్నారని అపవాదులు వేసి అవమానకరంగా చేస్తే వాళ్ళపైన తగు చర్యలు తీసుకునే విధంగా కమిటీ తీర్మానం చేసింది. కాబట్టి రాబోయే కాలంలో ఎవరైనా ఆరోపణలు చేసే ముందు అకౌంట్స్ చూసుకొని నిజాన్ని చేసుకొని ఆరోపణలు చేయాలి తప్ప అనవసరమైన ఆరోపణలు చేస్తే వాళ్లకు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పవలసింది వస్తుందని చెప్పి ఈ కమిటీ సందర్భంగా నేను కమిటీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.